లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిర్పూర్ టీలో కార్మికుల గర్జన. సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రతిపాదించిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రం కార్మికులు నినాదాలతో కదిలారు. సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికుల చేతుల్లో జెండాలు పట్టుకుని ముందుకు కదిలారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ ప్రధాన రహదారి గుండా బస్టాండ్ చౌరస్తా వరకు సాగింది. మార్గ మధ్యంలో లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక వ్యతిరేక విధానాలు నిలిపివేయాలని నినాదాలతో మండల కేంద్రాన్ని మార్మోగించారు. ర్యాలీ అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ బ్రిటిష్ పాలన కాలం నుండి కార్మికులు అనేక దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఒకే దెబ్బకు రద్దు చేసి 4 కోడ్ల రూపంలో అమలు చేయడం కార్మిక వర్గంపై అన్యాయమని పేర్కొన్నారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే పని గంటలు పెరిగే అవకాశం ఉందని, వేతన భద్రత బలహీనపడుతుందని, యాజమాన్యాలకు అధికారాలు లభిస్తాయన్నారు. కార్మికుల భవిష్యత్తు భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉమాదేవి, విమల, లక్ష్మి, శాంత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల పోషణ, గర్భిణీ స్త్రీల సంరక్షణ, ప్రభుత్వ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. తక్కువ గౌరవ వేతనాలతో అధిక పనిభారంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ పరిస్థితి లేబర్ కోడ్ల అమలుతో మరింత కఠినమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కేసర కవిత, నిర్మల మాట్లాడుతూ గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు ముందుండి పనిచేస్తున్నారని, కానీ తమకు ఉద్యోగ భద్రత హామీ లేకపోవడం బాధాకరమన్నారు. ఆరోగ్య రంగంలో తమ సేవలను గుర్తించి రక్షణ కల్పించాల్సింది పోయి హక్కులను తగ్గించే చట్టాలు తీసుకురావడం అన్యాయమని విమర్శించారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు మురళి మాట్లాడుతూ నిర్మాణ కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని, ప్రమాద బీమా, ఉపాధి భద్రత వంటి అంశాలు బలహీనపడేలా కోడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు రమేష్ రోజువారీ కూలీల జీవితం ఎంత అస్థిరమో వివరించి చట్టపరమైన రక్షణ లేకుంటే కుటుంబాల జీవనం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నాగేష్, డోంగ్రి శ్యామరావు మాట్లాడుతూ గ్రామీణ పాలనలో పంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, కానీ తమకు సరైన వేతనాలు, భద్రత హామీలు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది శ్యామల పద్మ మాట్లాడుతూ తమ సేవలు విద్యార్థులు భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని, అయినప్పటికీ అస్థిర ఉద్యోగ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ నాయకులు రమా, సత్యమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఆహారం అందించడంలో తమ బాధ్యత కీలకమని, కానీ చట్టపరమైన రక్షణ లేకుండా పనిచేయాల్సి రావడం అన్యాయమని పేర్కొన్నారు. లేబర్ కోడ్లు ఉపసంహరించకపోతే ఆందోళనలు మరింత విస్తరించనున్నాయని హెచ్చరించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 16 నెలల నుంచి జీతం రాక చాలా వ్యవస్థ పడుతున్నారు. ఇబ్బందికరంగా ఉన్నది. ఎట్లా ఇబ్బందికరంగా ఉన్నది? ఎంపీడబ్ల్యూలకు 4 నెలల నుంచి జీతం రావటం లేదు. అది తక్షణమే చెల్లించి ప్రభుత్వము దృష్టికి తీసుకువెళ్లి వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ నుంచి మనవి చేస్తున్నాము. 16 నెలల నుంచి ఎన్ఎంఆర్ఓల జీతం లేదు. చాలా తిప్పలవుతున్నది. ఏ రకంగా తిప్పలు పడుతుంది? అన్నము భూమకు లేదు. తక్షణమే చెల్లించి మామూలు ఆదుకోవాలా. మాకు పిఎఫ్, ఈఎస్ఐ అన్ని కల్పించి డ్యూటీ కూడా 12 గంటలు కాకుండా 8 గంటలు చేసే వరకు చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈరోజు ఆల్ ఇండియా సిఐటియు కమిటీ పిలుపు మేరకు ఈరోజు కార్మికులకు పూర్తి కట్టుబానిసలు చేసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. అయితే కార్మికులు సాధించినటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలు 29 రద్దు చేసి ఈరోజు పూర్తిగా కార్మికులను కట్టు బానిసలాగా మార్చేటటువంటి కుట్ర ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే గతంలో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలు ఈరోజు పూర్తిగా
4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వ్యతిరేకంగా కార్మికుల కట్టుబానిసలు చేయడమే కాకుండా ఈరోజు అసలు సమ్మె చేసే హక్కు లేదంటుంది. ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా బేరసారాలు ఆడేకెళ్ళి లేదంటుంది. అసలు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఉద్యోగ భద్రత కూడా లేకుండా చేస్తుంది. అయితే గతంలో మేము 1920 ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వంలో స్వాతంత్రం రాకముందు మేము సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి కార్మికుల పూర్తి వ్యతిరేకంగా తీసుకురావడంతో ఈరోజు ఆల్ ఇండియా పిలుపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతపత్యాల్లో కోతలు విధించడము, ఈరోజు ఒక రోజుకు కూలి 178 రూపాయలు కట్టిస్తామని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఇది సరైన వైఖరి కాదు. వెంటనే ఏదైతే 8 గంటల పని దినాన్ని 12 గంటలు తీసుకొచ్చిందో తక్షణమే అది వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేకుండా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కావాలి. ఈరోజు మహిళలకు నైట్ షిఫ్టులు అనేవి వేస్తూ ఉన్నది. నైట్ షిఫ్టులు వేయడం వల్ల కార్మికులు ఇంత గతంలోనే అనేకమైనటువంటి అన్యాయాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రాత్రిపూట మహిళలకు డ్యూటీలు వేస్తే ఇంకా నేరాలు అనేవి ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా 29 చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి యథావిధిగా కొనసాగించాలని ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీ చట్టం ఉంది. ఈరోజు పేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరుపేదలంతా కూడా ఉపయోగించుకునేటటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ స్కీమ్ పథకాన్ని ఈరోజు వికసిత్ భారత్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ 100 రోజులు ఉన్నటువంటి 120 రోజులు పెంచుకున్నామని చెప్తా ఉంది, గొప్పలు చెప్తా ఉంది. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఉపాధి హామీ కూలీలంతా కూడా 100 రోజులు చేస్తున్నటువంటి క్రమంలో వారు రోజువారీ వేతనం పడకపోయినా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతుంది. మాకు అంగన్వాడీ కేంద్రాలలో అనేక సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి హామీలు కూడా అనేక సమస్యలు ఏమున్నాయి? అనేక సమస్యలు ఎఫ్ఐఆర్ చేయాలి అంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కూడా చేయడం జరగడం లేదు. ఈ పరిపాలన అంటున్నారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రైవేటీకరణ చేయరాదు. మా అంగన్వాడీ సంస్థలు ప్రైవేటీకరణ చేయరాదు. ప్రైవేట్ సంస్థలు అమలు చేయరాదు. మళ్ళీ తర్వాత మాకు అంగన్వాడీ జీతాలు పెంచుతామన్నారు. జీతాలు కూడా పెంచలేదు. తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పిస్తా ఉన్నారు. ఇప్పటివరకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించలేదు. ఈ ప్రభుత్వం మా సమస్యలను అర్థం చేసుకొని మా సమస్యలను త్వరగా పరిష్కరించాలని మేము కోరుతున్నాం. గత 26 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా పనిచేస్తున్నాం మేము. అయినా కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి జీతాల పారితోషికాలు కానీ పెంచలేదు. ఈ ప్రభుత్వం వస్తే ఏమైనా మాకు దారి చూపిస్తుందని మేము ఎంతో ఆశపడ్డాం. గత ప్రభుత్వం గురించి వదిలిపెట్టి ఈ ప్రభుత్వం అడిగిపెట్టినా కూడా మాకు ఈ ప్రభుత్వం కూడా అదే పనిగా పెట్టుకొని ఆశా వర్కర్ల ఉసురు పోసుకుంటుంది. ఇప్పటికైనా మేము మా జీతాలు కూడా వేయడానికి ముందుకు అసలేదు ప్రభుత్వం. ఈ నెల కూడా జీతం రాలేదు, పోయిన నెల కూడా జీతం రాలేదు. ఆ జీతాల గురించి పోరాటం చేయడానికి ఎంతకైనా ముందుకు వెళ్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. ఫిక్స్డ్ వేతనం అయ్యేంత వరకు మేము ఎంతకైనా తెగిస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ముందు ఉండి పోరాడతామని చెబుతున్నాం. ఇప్పుడు ప్రతి మంత్ మీకు సరిగా జీతాలు వేయట్లేదా? ప్రతి నెల 2 నెలల నుండి మాకు ఎలాంటి పారితోషికాలు రాలేదు. అది కొంతమందికి పారితోషికాలు వచ్చి ఈ నెల కూడా కొంతమందికి పారితోషికాలు వేయలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆశా వర్కర్లు. జీతాలు రాంది కొంతమంది అయితే చాలా మందికి చాలా కుటుంబం ఏ రకంగా గడుస్తుంది? మరి కుటుంబం గడవడానికి పరిస్థితులు బాగాలేదు. ప్రతిరోజు పనులు చేసుకుంటా ముందుకు వెళ్ళే ఆశలకు కూడా ఏసీలో ఉండి లక్షల జీతాలు వేయడానికి ఈ ప్రభుత్వానికి డబ్బులు ఉంటున్నాయి. కానీ మన ఆశలకు జీతాలు వేయాలంటే బడ్జెట్ లేదని చెప్తున్నారు. కానీ ప్రతి పనికి ముందు ఉండాలని ప్రతి నెల మాకు టీమ్ లీడర్స్ అని పెట్టి మాకు ఏదైనా పని చేయాలి, మీరు లబ్రేసి కానీ ఏదైనా విలేజ్లో ఉండి ప్రతిదానికి మీరు పాల్గొనాలని చెప్తున్నారు. కానీ మన జీతాల గురించి మాట్లాడితే జీతాలు ఈ నెల కూడా రాలేదు, పోయిన నెల కూడా రాలేదు. చాలా ఆశలు, చాలా బాధపడుతుంది. మీకు పనితనం ఒత్తిడి ఉందా? పనితనం బాగా ఒత్తిడి ఉంది. అంటే జీతం తక్కువ ఉందా? జీతం చాలా తక్కువ ఉంది. ఫిక్స్డ్ వేతనం చేసే వరకు మేము పోరాడు.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.